In today's session, I'm going to explain you about the response of high-pass RC circuit for ramp and exponential inputs. Okay, so in previous session, we discussed the response of high-pass RC circuit for pulse and square wave signals as input. ఓకే అంటే పల్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎలా రెస్పాన్స్ ఉంటుంది, స్క్వేర్ వేవ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసాము. సో టుడే సెషన్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ యొక్క రెస్పాన్స్ ర్యాంప్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ని ఇన్పుట్ గా అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో ఇది హైపాస్ ఆర్సీ సర్క్యూట్. హైపాస్ ఆర్సీ సర్క్యూట్ అంటే ఏంటి, అవుట్పుట్ కనుక అక్రాస్ ద రెసిస్టర్ తీసుకుంటే దాన్ని హైపాస్ ఆర్సీ సర్క్యూట్ అంటాం. ఓకే, సో ఈ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ కి నేను ఎక్స్పోనెన్షియల్లీ ఇన్పుట్ గా అప్లై చేశాను. సో చూడండి, ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ అంటే ఈ ఇన్పుట్ అనేది ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా రైజ్ అవుతూ ఉంటుంది. మరి ఈ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ని మనం ఇన్పుట్ గా ఇవ్వాలి అంటే ఫస్ట్ ఈ ఇన్పుట్ సిగ్నల్ ని మనం జనరేట్ చేయాలి కదా ఒక సర్క్యూట్ నుంచి. ఓకే, సో మనం ఏదైతే సర్క్యూట్ నుంచి జనరేట్ చేస్తామో ఆ సర్క్యూట్ కి మనకు అక్కడ ఏముంటాయి, ఆర్సీ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ నేనేం కన్సిడర్ చేసుకుంటున్నాను అంటే ఇన్పుట్ లో ఇన్పుట్ మనం అప్లై చేసే ఇన్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇన్పుట్ ఎక్స్పోనెన్షియల్ కాబట్టి ఆ ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ విఐ ఆఫ్ టీ, వి ఇంటూ 1 మైనస్ V into 1 minus e power minus t by tau 1. అంటే మనకి ఇన్పుట్ వస్తుంది కదా, ఆ ఇన్పుట్ యొక్క టైం కాన్స్టెంట్ ని మనం ఏమని తీసుకుంటున్నాము, టౌ 1 గా తీసుకుంటున్నాము. ఎందుకు టౌ 1 తీసుకోలేదు అంటే ఇక్కడ అప్లై చేసే ఇన్పుట్ లోను టైం కాన్స్టెంట్ ఉంటుంది అండ్ ఇక్కడ సర్క్యూట్ లో కూడా మనం ఆర్సీ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాము, ఇక్కడ కూడా టైం కాన్స్టెంట్ ఉంటుంది. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలియటానికి ఇన్పుట్ సిగ్నల్ యొక్క టైం కాన్స్టెంట్ నేమో టౌ 1 అని తీసుకున్నాను అండ్ సర్క్యూట్ యొక్క టైం కాన్స్టెంట్ నేమో టౌ అని కన్సిడర్ చేసుకున్నాము. ఓకే, సో ఇది నేను అప్లై చేసే ఇన్పుట్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. వాట్ ఈస్ విఐ ఆఫ్ టీ, v into 1 minus e power minus t by tau 1. అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ ని హైపాస్ ఆర్సీ సర్క్యూట్ కి అప్లై చేస్తే అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో అది ఎలా అబ్జర్వ్ చేస్తాము అంటే ఇక్కడ మ్యాథమెటికల్ అనాలిసిస్ కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే సింపుల్ గా ఏం చేస్తాము, ఈ సర్క్యూట్ కి మనము కేవీఎల్ అప్లై చేస్తాము. సో కేవీఎల్ అప్లై చేయండి సర్క్యూట్ కి, కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ విఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ VI is equal to 1 by C integral I of t into dt. 1 by C integral I of t into dt. సో సింపుల్ గా నేను ఏమని రాస్తున్నాను అంటే I into dt అని రాస్తున్నాను, I of t into dt. అండ్ అవుట్పుట్ మనం అక్రాస్ ద రెసిస్టర్ తీసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, V నాట్ ఆఫ్ t అని రాస్తున్నా, V నాట్ ఆఫ్ t. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఐ అనేది అన్నోన్ పారామీటర్ కాబట్టి ఇక్కడ ఐ ఎలా రాయొచ్చు చూడండి, అవుట్పుట్ అక్రాస్ ద రెసిస్టర్ తీసుకుంటున్నాం కాబట్టి వాట్ ఈస్ వి నాట్, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ టీ ఇంటూ ఆర్. వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ టీ ఇంటూ ఆర్. దీని నుంచి కరెంట్ ఏమని రాయొచ్చు, ఐ ఈజ్ ఈక్వల్ టు వి నాట్ బై ఆర్ అని రాయొచ్చా, వి నాట్ బై ఆర్ అంటే ఐ కరెంట్ ఏం రాయొచ్చు, వి నాట్ బై ఆర్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ సో మనం ఏ రీప్లేస్ చేయొచ్చు, వి నాట్ బై ఆర్. ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాస్తున్నాను. సో ఇక్కడ చూడండి మైనస్ విఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కాదు ఇది ప్లస్, సారీ దిస్ వన్ ఈస్ ప్లస్, minus VI plus 1 by RC integral V naught of t into dt plus V naught of t is equal to 0. Is equal to 0. So దీని నుంచి VI of t is equal to 1 by RC integral V naught of t into dt plus V naught of t. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, దీని నుంచి నెక్స్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు మనం కేవీఎల్ అప్లై చేసాం కదా. ఓకే, సో కేవీఎల్ అప్లై చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ అయినా మనకు వచ్చింది, విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 by RC ఇంటిగ్రల్ వి నాట్ ఆఫ్ టీ ఇంటూ డిటి ప్లస్ వి నాట్.
మనం అవుట్పుట్ రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అవుట్పుట్ రెస్పాన్స్ ప్లాట్ డ్రా చేయాలి. కాబట్టి నాకు వి నాట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా ఉంది? ఇంటిగ్రల్‌లో ఉంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను? డిఫరెన్షియేట్ చేస్తున్నాను. ఓకే. ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ డిఫరెన్షియేషన్ అప్లై చేయండి బోత్ సైడ్స్. సో, విత్ రెస్పెక్ట్ టు టీ అన్నమాట. డీవీఐ ఆఫ్ టీ బై డీటీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్‌సి ఇంటూ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఏమవుతాయి ఇక్కడ? క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ డీవీ నాట్ ఆఫ్ టీ బై డీటీ. డీవీ నాట్ ఆఫ్ టీ బై డీటీ. సో, ఇలా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ లో ఉన్న వాటిని మనం సాల్వ్ చేయాలి అంటే ఏం అప్లై చేయాలి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో, యూ హ్యావ్ టు టేక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే. సో, అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. సో, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎస్ ఇంటూ విఐ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి వి నాట్ ఆఫ్ టీ కదా యాక్చువల్ గా, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వి నాట్ ఆఫ్ టీ వీ కెన్ రైట్ వి నాట్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై టౌ, డివైడెడ్ బై టౌ. ఓకే. ప్లస్ dv naught of t by dt, dv naught of t by dt, dv naught of t by dt అంటే ఏంటి? s into v naught of s, s into v naught of s. ఇప్పుడు ఈ రెండిట్లో మనం కామన్ ఏం తీయొచ్చు? v naught of s కామన్ తీయొచ్చా? v naught of s కామన్ తీయొచ్చా? ఓకే. సో, ఇంకొంచెం సింపుల్ గా ఉండటానికి ఇక్కడ చూడండి, యాక్చువల్ గా ఇక్కడ డైరెక్ట్ గా రాసాము. సో, ఇక్కడ మీరు dvi of t by dt ఉంది. What is vi of t actually? Vi of t is equal to v into 1 minus e power minus t by సో చూడండి, విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ 1. ఇదే కదా మనకి విఐ ఆఫ్ టీ, అవునా? సో దీనికి డిఫరెన్షియేషన్ చేయండి. ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఇది కాన్స్టెంట్ 0 అవుతుంది. సో ఇక్కడ ఏముంది? మైనస్ వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ 1. సో మీరు డిఫరెన్షియేషన్ అప్లై చేయండి. డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? సో చూడండి, డివిఐ ఆఫ్ టీ బై డిటి మైనస్, ఇక్కడ చూడండి ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఎలా రాస్తాం? డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఎలా రాస్తాం? డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఇది ఈ పవర్ మైనస్ ఎక్స్ కదా. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే సారీ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఇక్కడ మైనస్ ఎక్స్ అంటే మైనస్ 1 బై టౌ 1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే. చూడండి ఇక్కడ వి ఇంటూ 1 ఇదేమో 0 అవుతుంది. ఇక్కడ ఏముంది మనకి? మైనస్ వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ 1, మైనస్ వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ 1. సో దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. అంటే యాక్చువల్ గా ఇదేంటి? ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ టీ విత్ రెస్పెక్ట్ టు టీ కదా, విత్ రెస్పెక్ట్ టు టీ కదా. సో దీన్ని ఎలా రాస్తాం? మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అని రాస్తాం. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. వి గెట్ దిస్ వన్. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? విఐ ఆఫ్ టీ, డివిఐ ఆఫ్ టీ బై డిటి ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ ఇవి వి నాట్ ఆఫ్ టౌ, డివి నాట్ ఆఫ్ టీ బై డిటి యాజ్ టీజ్ గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి, వి బై టౌ 1. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ కాబట్టి 1 బై ఎస్ ప్లస్ ఏ అనమాట. ఈ పవర్ మైనస్ ఏటీ ఫార్మ్ అనుకుంటే 1 బై ఎస్ ప్లస్ ఏ అంటే 1 బై ఎస్ ప్లస్ టౌ 1, 1 బై ఎస్ ప్లస్ టౌ 1. ఓకే. ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? వి నాట్ ఆఫ్ ఎస్ బై టౌ, వి నాట్ ఆఫ్ ఎస్ బై టౌ. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా వి నాట్ కామన్ తీసి రాస్తున్నాను. వి నాట్ ఆఫ్ ఎస్ బై టౌ కదా. సో ఫస్ట్ టర్మ్ వి నాట్ ఆఫ్ ఎస్ బై టౌ. టౌ అంటే మనకి సర్క్యూట్ లో యూజ్ చేసిన ఆర్సీ ఎలిమెంట్. టౌ 1 ఏమో మనం అప్లై చేసిన ఇన్పుట్ యొక్క టైం కాన్స్టెంట్. అండ్ డిఫరెన్షియేషన్ కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎస్ ఇంటూ వి నాట్ ఆఫ్ ఎస్ కదా. సో వి నాట్ కామన్ తీసాం కాబట్టి వీ కెన్ రైట్. ఓకే. సో దిస్ వన్ ఈజ్ లైక్ దిస్. సో దీని నుంచి వి నాట్ ఆఫ్ ఎస్ అంటే ఏం రాయొచ్చు? వి నాట్ ఆఫ్ ఎస్ అంటే ఏమొస్తుంది? ఈ టర్మ్ వచ్చేసి ఎక్కడికి వస్తుంది? డినామినేటర్ లోకి వస్తుంది.
సో డినామినేటర్ లో ఏమని ఉంటుంది s ప్లస్ 1 బై టౌ, s ప్లస్ 1 బై టౌ. సో రెండు s టర్మ్స్ ఉన్నాయి డినామినేటర్ లో, అండ్ న్యూమరేటర్ లో v బై టౌ 1 అనే కాన్స్టెంట్ ఉంది, v బై టౌ 1 అనే కాన్స్టెంట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాము, మనకి రెండు ఎస్ టర్మ్స్ ఉన్నప్పుడు రెండు కాన్స్టెంట్లు తీసుకుంటాం. చూడండి v బై టౌ 1, సో ఇది ఇందాక మనం చేసిందే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాము. దీని నుంచి మనం v నాట్ ఆఫ్ s ఫైండ్ అవుట్ చేయాలి. v నాట్ ఆఫ్ s ఇలా వచ్చింది. డినామినేటర్ లో రెండు s టర్మ్స్ ఉన్నాయి, డినామినేటర్ లో రెండు s టర్మ్స్ ఉన్నాయి. సో ఇది మనకు వచ్చిన ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎస్ డొమైన్. సో ఇక్కడ నేను ఏం కన్సిడర్ చేసుకుంటున్నాను అంటే, మనం అప్లై చేసిన ఇన్పుట్ యొక్క టైం కాన్స్టెంట్ అండ్ సర్క్యూట్ యొక్క టైం కాన్స్టెంట్ రెండు నాట్ ఈక్వల్ అని తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ 2 కేసెస్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇదేమో కేస్ 1, అండ్ ఇంకో కేసులో ఏమని ఎజ్యూమ్ చేస్తున్నాను, సర్క్యూట్ అంటే నేను అప్లై చేసిన ఇన్పుట్ యొక్క టైం కాన్స్టెంట్ అండ్ సర్క్యూట్ యొక్క టైం కాన్స్టెంట్ రెండు ఈక్వల్ గా ఉంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ చూడండి టౌ 1 టౌ 2 నాట్ ఈక్వల్ అని తీసుకున్నాం, రెండు నాట్ ఈక్వల్. సో రెండు నాట్ ఈక్వల్ కాబట్టి, సో ఇక్కడ యాస్టీస్ గా తీసుకుంటాం, a బై ఎస్ ప్లస్ 1 బై టౌ 1, b బై ఎస్ ప్లస్ 1 బై టౌ 1 తీసుకుంటాం. తీసుకొని a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్రాస్ మల్టిప్లై చేయండి, డినామినేటర్ కొట్టేసేయండి, s టర్మ్స్ ని ఈక్వల్ టు 0 చేయండి, కాన్స్టెంట్ టర్మ్స్ నేమో ఈక్వల్ టు v బై టౌ 1 చేయండి. సో టౌ 1 చేస్తే మీకు ఏం వాల్యూస్ వస్తాయి, a అండ్ b వాల్యూస్ వస్తాయి, a అండ్ b వాల్యూస్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ లో మీరు అబ్జర్వ్ చేయండి, ఏ వాల్యూ ఇది వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, v డివైడెడ్ బై టౌ 1 బై టౌ -1. అండ్ నెక్స్ట్ స్టెప్ లో b వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, b వాల్యూ -v డివైడెడ్ బై టౌ 1 బై టౌ -1. ఓకే, అండ్ నెక్స్ట్ ఏబి వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ రెండిట్లోనూ కామన్ ఏముంది మనకి, ఇది కామన్ ఉంది. ఇది ఏంటి మనకి కాన్స్టెంట్ కదా, సో ఈ కాన్స్టెంట్ ని బయటికి తీసేసాము. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, 1 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 బై టౌ 1, 1 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 బై టౌ. దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక మనం అప్లై చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు, -t బై టౌ 1. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, e పవర్ -t బై టౌ 1 minus e power minus t by tau, e power minus t by tau, e power minus t by tau. ఓకే, సో ఇది మనకు వచ్చిన అవుట్పుట్ రెస్పాన్స్ ఎప్పుడు, టౌ 1 రెండు నాట్ ఈక్వల్ కనుక అయితే, అంటే మనం అప్లై చేసిన ఇన్పుట్ యొక్క టైం కాన్స్టెంట్ అండ్ సర్క్యూట్ యొక్క టైం కాన్స్టెంట్ రెండు డిఫరెంట్ గా ఉన్నప్పుడు అవుట్పుట్ రెస్పాన్స్ ఇలా వస్తుంది మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ రెండు ఈక్వల్ అంటే సెకండ్ కేసు ఎజ్యూమ్ చేసుకుందాం. ఓకే, సెకండ్ కేసు. సో దీన్ని ఇంకొంచెం మోడిఫై చేశారు, అంటే ఏం లేదమ్మా, ఇక్కడ టౌ 1 బై టౌ అంటే ఎక్స్ అని, సో చూడండి టౌ డివైడెడ్ బై టౌ 1 అంటే ఎన్ అని తీసుకున్నాము. ఎన్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఇక్కడ చూడండి టౌ అనేది కాన్స్టెంట్ వాల్యూ, టౌ 1 అనేది కాన్స్టెంట్ వాల్యూ, కాబట్టి హియర్ ఎన్ ఈజ్ కాన్స్టెంట్. ఈ రెండు నాట్ ఈక్వల్ కదా, అంటే ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 కదా. ఓకే, అండ్ నెక్స్ట్ t by tau 1 is equal to x. t by tau 1 ని x అని తీసుకున్నాము. x is nothing but వేరియబుల్. ఎందుకు, ఇది టైం తో పాటు వ్యారీ అవుతూ ఉంటుంది. ఇది వేరియబుల్, x అనేది వేరియబుల్, n అనేది కాన్స్టెంట్. జస్ట్ ఎక్కడైతే t by tau 1 ఉందో అక్కడ x పెట్టండి, ఎక్కడైతే ఇది స్మాల్ టౌ డివైడెడ్ బై టౌ 1 ఉందో అక్కడ మనం n సబ్స్టిట్యూట్ చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ n అండ్ x లో రాశారు, మనం అలా రాయాల్సిన అవసరం లేదు. సో ప్రీవియస్ గా చూపించిన ఎక్స్ప్రెషన్ మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ కేస్ ఎజ్యూమ్ చేసుకోండి. సో ఇది సెకండ్ కేస్ లో మనం ఏం తీసుకుంటున్నాము, టౌ 1 రెండు ఈక్వల్ అయితే, టౌ 1 రెండు ఈక్వల్ అంటే ఇందాక మనం ఏం తీసుకున్నాము, టౌ డివైడెడ్ బై టౌ 1 ఈజ్ ఈక్వల్ టు n అని తీసుకున్నాం కదా, ఈ రెండు ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలని అర్థం,
సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి హోల్ స్క్వేరే కదా వచ్చేది. ఏమొస్తుంది మనకి హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 1/s² ఉందనుకోండి, 1/s² ఉందనుకోండి, దీనికి మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది? టీ ఇంటూ ఇక్కడ ఏ ఫామ్ లో ఉంది? సారీ, s+a హోల్ స్క్వేర్, s+a హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. s+a హోల్ స్క్వేర్ కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే t ఇంటూ e⁻−at. సో స్క్వేర్ వచ్చినప్పుడు ఇక్కడ t అనేది ఉంటుంది, t ఇంటూ e⁻−at. సో ఇది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే. ఓకే, సో ఇక్కడ చూడండి మనం t/τ ని ప్రీవియస్ గా ఏమని తీసుకున్నాం, మనం ఇది x గా తీసుకున్నాం, t/τ ని దేనిగా తీసుకున్నాము, x గా తీసుకున్నాం. ఇక్కడ τ1 అన్నా కూడా ఈక్వల్ కాబట్టి ఇది x అవుతుంది. అండ్ τ డివైడెడ్ బై τ1 అంటే n, దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం అస్యూమ్ చేసుకున్న కండిషన్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో రాశారు. ఓకే, సో మనకి 2 కేసెస్ ఉన్నాయి. ఏంటి? రెండు టైం కాన్స్టెంట్లు ఈక్వల్ అయితే ఎలా ఉంటుంది, ఈక్వల్ కాకపోతే ఎలా ఉంటుంది. సో అది అవుట్పుట్ రెస్పాన్స్ లో మనం అబ్జర్వ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్, సో ఇప్పుడు మనకి 2 కేసెస్ లో అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి? ప్లాట్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఏం డ్రా చేయాలి? ప్లాట్ డ్రా చేయాలి. సో ఈ ప్లాట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ n దగ్గర ఉంది. ప్లాట్ అనేది డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ n. సో హియర్ n is nothing but what is n? We are assuming tau divided by τ1, tau divided by τ1. ఓకే, సో ఈ వాల్యూ 1 అవ్వచ్చు, సమ్ 0 పాయింట్స్ లో ఉండొచ్చు, లేదంటే హండ్రెడ్స్ లో ఉండొచ్చు, థౌజండ్స్ లో ఉండొచ్చు. సో n అంటే ఏంటి? టౌ డివైడెడ్ బై τ1. ఓకే, సో ఇక్కడ చూడండి x యాక్సిస్ ఉంది కదా, x యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం? ఇక్కడ t/τ తీసుకున్నాము. అండ్ y యాక్సిస్ మీద v0/v తీసుకున్నారు. ఆర్ యూ కెన్ చూస్ డైరెక్ట్లీ v0 అండ్ యూ కెన్ చూస్ డైరెక్ట్లీ ఇట్ యాజ్ t. ఓకే, సో ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే n వాల్యూ రెడ్యూస్ అయ్యే కొద్దీ, ఇక్కడ చూడండి ఇది ఇన్పుట్. ఇప్పుడు నేను రెడ్ లైన్ తో టిక్ చేస్తున్నాను. ఆ టిక్ చేసింది ఏంటి అంటే మనం అప్లై చేసిన ఇన్పుట్, ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్. ఇది ఈ ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ అప్లై చేసాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ t/τ1 అనేది ఈక్వల్ టు 1 అయితే సో మనకి ఎలా ఉంటుంది రెస్పాన్స్? ఇలా ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్మాల్ పల్స్ అనేది వచ్చింది కదా. ఓకే, సో ఇక్కడ చూడండి n వాల్యూ రెడ్యూస్ అయ్యే కొద్దీ ఈ పల్స్ డ్యూరేషన్ కూడా మనకి ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. n వాల్యూ తగ్గుతూ వచ్చే కొద్దీ ఇక్కడ 0.1, ఇక్కడ సమ్ 0.001, ఇక్కడ 0.001. సో ఇలా n వాల్యూ రెడ్యూస్ అయ్యే కొద్దీ పల్స్ డ్యూరేషన్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. అండ్ n వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సో మనకి ఆరిజిన్ కి అండ్ దీనికి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ దీని యొక్క యాంప్లిట్యూడ్ అండ్ డ్యూరేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? మనకి n వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటాయి. దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? n వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో యాంప్లిట్యూడ్ అలానే డ్యూరేషన్ రెండు దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? మనకి n వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో ఇదేంటి అంటే మనం ఈ ప్లాట్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి అంటే మనం ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం లో వాల్యూస్ వస్తాయి కదా, దాని నుంచి మనం ప్లాట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్ కి ఎక్స్ప్రెషన్ గెట్ చేసాం 2 కేసెస్ లో. ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్ టు τ1 అయితే, టౌ ఈజ్ నాట్ ఈక్వల్ టు τ1 అయితే. అంటే ఆ టౌ వాల్యూస్, τ1 వాల్యూస్, ఓకే, అలానే టైం వాల్యూ తీసుకొని మనం ఈ ప్లాట్ ని డ్రా చేయొచ్చు. ఓకే, సో మనం అప్లై చేసిన ఇన్పుట్ ఇది. సో డిపెండింగ్ ఆన్ n వాల్యూ గనక రెడ్యూస్ అయ్యే కొద్దీ మనకి పల్స్ అనేది ఆరిజిన్ కి దగ్గరగా ఉంటుంది అండ్ డ్యూరేషన్ కూడా ఆరిజిన్ కి దగ్గరగా ఉంటుంది. n వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పల్స్ విడ్త్, డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ ఆరిజిన్ నుంచి ఎలా ఉంటుంది? ఇక్కడ మనకి ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ చూడండి n వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పల్స్ యాంప్లిట్యూడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. n వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ. ఓకే, సో ఇది మనకి అవుట్పుట్ రెస్పాన్స్ ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ ఈ పల్స్ యాంప్లిట్యూడ్ ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే,
సో ఇక్కడ చూడండి, స్మాలర్ ద వాల్యూ ఆఫ్ ఎన్, స్మాలర్ ఇస్ ద అవుట్పుట్ పీక్. అంటే దాని యొక్క పీక్ యాంప్లిట్యూడ్ అనేది ఎలా ఉంటుంది, స్మాల్ గా ఉంటుంది, అండ్ డ్యూరేషన్ కూడా ఎలా ఉంటుంది, షార్ట్ గా ఉంటుంది. ఎన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని యొక్క యాంప్లిట్యూడ్ పీక్ అనేది ఏమవుతుంది, లార్జర్ అవుతుంది, అండ్ డ్యూరేషన్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద ఎన్ వాల్యూ మనకి డ్యూరేషన్ అండ్ పీక్ వాల్యూని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మాక్సిమం అవుట్పుట్ ఎక్కడ వస్తుంది అంటే మనం పీక్ వాల్యూ అంటున్నాం కదా. సో పీక్ వాల్యూ ఎక్కడ మనకి ఆ వాల్యూ మాక్సిమం వాల్యూ అనేది వస్తుంది అంటే డివి నాట్ ఆఫ్ టీ బై డిటి ఈజ్ ఈక్వల్ టు 0. డివి నాట్ ఆఫ్ టీ బై డిటి అనేది కనుక 0 అయితే సో ఆ పాయింట్ దగ్గర మనకి ఏమొస్తుంది, మాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ కేస్ కన్సిడర్ చేసుకున్నాము. ఫస్ట్ కేస్ ఏంటి అంటే టౌ ఈజ్ నాట్ ఈక్వల్ టు టౌ 1 కేసు. అక్కడ వి నాట్ తీసుకొని దాన్ని డిఫరెన్షియేషన్ చేసాం. డిఫరెన్షియేషన్ చేస్తే మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది. సో మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ అంటే ఏంటి, టీ బై టౌ 1. ఎక్స్ వాల్యూ ఏంటి మనకి, టీ బై టౌ 1. ఎక్స్ వాల్యూ ఏంటి, టీ బై టౌ 1. ఓకే, సో మనకి మాక్సిమం పీక్ ఎక్కడ వస్తుంది, ఎట్ టీ ఈక్వల్ టు టీపీ దగ్గర మాక్సిమం అనుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఏమొస్తుంది, మాక్సిమం యాంప్లిట్యూడ్ అనేది వస్తుంది. ఓకే, సో డివి నాట్ ఆఫ్ టీ బై డిటి చేయండి, అట్ టీ ఈక్వల్ టు టీపీ సబ్స్టిట్యూట్ చేయండి. సో మనకి ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా, సో ఈ వాల్యూ వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ బై టౌ. అండ్ నెక్స్ట్, సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎన్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి పల్స్ యొక్క పీక్ యాంప్లిట్యూడ్ అనేది అండ్ డ్యూరేషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. దేని మీద డిపెండ్ అయ్యి మనకి, ఎన్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి. ఎన్ వాల్యూ కనుక డిక్రీజ్ అవుతూ ఉందనుకోండి, పల్స్ యొక్క డ్యూరేషన్ అనేది షార్ట్ అవుతుంది అండ్ యాంప్లిట్యూడ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది, పీక్ యాంప్లిట్యూడ్ అనేది. అలానే మనకి ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పల్స్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలానే మనకి పీక్ యాంప్లిట్యూడ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎన్ వాల్యూ అంటే ఏంటి మనకి, టౌ బై టౌ 1. టౌ 1 అంటే మనం ఇన్పుట్ లో అప్లై చేసే ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ అప్లై చేస్తున్నాం కదా, దాని యొక్క టైం కాన్స్టెంట్. అండ్ టౌ అనేది సర్క్యూట్ ఉంది కదా, సర్క్యూట్ యొక్క టైం కాన్స్టెంట్ టౌ. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ తీసుకొని టౌ ఈజ్ ఈక్వల్ టు టౌ 1 అయితే టౌ నాట్ ఈక్వల్ టు టౌ 1 అండ్ ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఈ ఆర్సీ ఏమో మనం అప్లై చేసిన ఇన్పుట్ ఉంటుంది కదా, దాని యొక్క టైం కాన్స్టెంట్ అని తీసుకున్నారు. ఓకే, సో ఇవి ప్రాబ్లమ్స్ లో వస్తాయి. మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము నెక్స్ట్ క్లాస్ లో. నేను ప్రాబ్లమ్స్ చెప్తాను లో పాస్ ఆర్సీ, హై పాస్ ఆర్సీలో. సో ఈచ్ వన్ కి అంటే స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా అడుగుతారు, అలానే పల్స్, స్క్వేర్, ర్యాంప్, ఎక్స్పోనెన్షియల్. సో ఈచ్ వన్ కి ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకేనా, అండ్ నెక్స్ట్, సో హై పాస్ ఆర్సీ సర్క్యూట్ కి ర్యాంప్ ని మనం ఇన్పుట్ గా అప్లై చేసాము. ర్యాంప్ ని ఇన్పుట్ గా అప్లై చేసాము. సో ర్యాంప్ ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, సో ఇది ర్యాంప్ సిగ్నల్. ఇదేంటి మనకి, ర్యాంప్ సిగ్నల్. ఓకే, సో ర్యాంప్ సిగ్నల్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనం లో పాస్ లో. సో వాట్ ఈస్ విఐ ఆఫ్ టీ, వీ కెన్ రైట్ విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ టీ. ఆల్ఫా అంటే స్లోప్, టీ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం వ్యారీ అవుతూ ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, సో వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇది మనం అప్లై చేసే ఇన్పుట్ ఈ సర్క్యూట్ కి. ఓకే, మరి అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా వస్తుంది, సేమ్ ఇక్కడ ఏం చేయాలి మనము, కేవీఎల్ అప్లై చేయాలి. సో కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది, యాక్చువల్ గా ఎక్స్ప్రెషన్ ఏంటి, విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఇన్ టర్మ్స్ ఆఫ్ విఐ అండ్ వి నాట్ లో రాస్తున్నాను నేను. విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 by RC ఇంటూ ఇంటిగ్రల్ వి నాట్ ఆఫ్ టీ డిటి ప్లస్ సో ఇక్కడ చూడండి, ర్యాంప్ ని మనం ఇన్పుట్ గా ఇస్తున్నాము అంటే విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా టీ. ఆల్ఫా అనేది స్లోప్ విత్ రెస్పెక్ట్ టు టైం వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ సేమ్ మనం కేవీఎల్ అప్లై చేయండి, ప్రీవియస్ ప్రొసీజర్. ఓకే, సో కేవీఎల్ అప్లై చేస్తే సో వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్,
సో కేవీఎల్ అప్లై చేయండి. ఏమవుతుంది ఎక్స్ప్రెషన్ ఏంటి? విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/RC ఇంటిగ్రల్ ఆఫ్ V naught of t into dt plus V naught of t. So what is input? We are applying here ramp signal as input. So ramp అంటే ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి? ఆల్ఫా ఇంటూ టీ, ఆల్ఫా ఇంటూ టీ is equal to 1/tau integral V naught of t into dt plus V naught. So both sides ఏం చేయాలి మనము? డిఫరెన్షియేట్ చేయాలి. సో డిఫరెన్షియేట్ చేయండి. ఓకే, సో డిఫరెన్షియేట్ చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. లేదు అంటే ఆర్ ఎల్స్ యూ కెన్ అప్లై డైరెక్ట్లీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఇక్కడ ఏమవుతుంది? టీ అంటే 1/s² అండ్ ఇంటిగ్రేషన్ కి లాప్లాస్ అప్లై చేస్తే 1/s ఇంటూ V naught of s, 1/s ఇంటూ V naught of s. అంటే మీరు ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి చేయొచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్ గా అయినా అప్లై చేయొచ్చు. ఓకే, సో α/s² is equal to 1/s into tau V naught of s plus V naught of s. ఇక్కడ V naught of s కామన్ తీయండి. సో ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ఎలా ఉండాలి? టర్మ్ s ప్లస్ ఉండాలి. కాబట్టి బోత్ సైడ్స్ ఏం చేస్తున్నాను అంటే s తో మల్టిప్లై చేస్తున్నాను. సో s తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, s తో మల్టిప్లై చేస్తే LHS సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది మనకి? α/s ఉంటుంది. ఎందుకు? s² లో ఒక s క్యాన్సిల్ అయిపోతుంది కదా. అండ్ నెక్స్ట్ V naught of s ఇంటూ V naught of s ఇంటూ, సో ఇప్పుడు s తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది మనకి? s ప్లస్ 1/tau ఏముంటుంది? s ప్లస్ 1/tau. సో దీని నుంచి మనం ఇప్పుడు V naught of s రాయొచ్చా? వాట్ ఈస్ V naught of s? V naught of s is equal to alpha divided by s into s plus 1/tau, s into s plus 1/tau. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసినాయి డినామినేటర్ లో s టర్మ్స్ వచ్చినాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనము? పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. a/s b/s plus 1/tau అని తీసుకొని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, V naught of s ఈక్వల్ టు ఆల్ఫా డివైడెడ్ బై s ఇంటూ s ప్లస్ 1/tau వచ్చింది. 2 s టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 2 కాన్స్టెంట్స్ తీసుకున్నాము. వీటి నుంచి మనం ఏ వాల్యూ గెట్ చేస్తాము? ఏ వాల్యూ, బి వాల్యూ గెట్ చేస్తాము. ఏ వాల్యూ ఏమో ఆల్ఫా టౌ వచ్చింది, బి వాల్యూ నేమో మైనస్ ఆల్ఫా టౌ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఫస్ట్ టర్మ్ చూడండి, ఆల్ఫా టౌ అనేది కాన్స్టెంట్. ఓకే, సో 1/s కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే 1 కదా. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆల్ఫా టౌ ఉంది అండ్ 1/s ప్లస్ ఏ ఉంది. దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది? e పవర్ మైనస్ t/tau, e పవర్ మైనస్ t/tau. సో దీని నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు? ఆల్ఫా టీ కామన్ తీయండి. ఆల్ఫా టీ కామన్ తీస్తే ఏమవుతుంది? 1 మైనస్ e పవర్ మైనస్ t/tau, e పవర్ మైనస్ t/tau. సో ఇది మనకు వచ్చిన అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం రెస్పాన్స్ ప్లాట్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తాం రెస్పాన్స్ ప్లాట్ అనేది? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ర్యాంప్ అప్లై చేస్తున్నాం అని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే ఈ ర్యాంప్ అనేది ఎట్ t ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T దగ్గర ఎండ్ అయింది. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T దగ్గర ఎండ్ అయిందని అజ్యూమ్ చేసుకోండి. సో మనకి అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సో అవుట్పుట్ రెస్పాన్స్ అబ్జర్వ్ చేయాలి, అవుట్పుట్ రెస్పాన్స్ ప్లాట్ చేయాలి, ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ప్లాట్ చేయాలి. సో ఎలా ప్లాట్ చేస్తాం అవుట్పుట్ రెస్పాన్స్? ఓకే, సో ఇక్కడ చూడండి, e పవర్ మైనస్ t/tau. దీన్ని ఇక్కడ ఏమని తీసుకున్నాము? t/tau అంటే వెరీ మచ్ లెస్ దాన్ 1. అంటే ఇక్కడ చూడండి అజ్యూమ్ చేసుకుంటున్నాను టీ అంటే స్మాల్ టీ అంటే ఏం తీసుకున్నాను? ర్యాంప్ అనేది క్యాపిటల్ T దగ్గర ఎండ్ అయింది అని తీసుకోండి. అండ్ టౌ అంటే ఏంటి మనకి? RC కదా, RC అని తీసుకోండి. దట్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ 1. అంటే దీని నుంచి ఏం కంక్లూడ్ చేయొచ్చు? RC టైం కాన్స్టెంట్ అనేది కనుక T కన్నా ఎక్కువగా ఉంటే అండ్ మనకు వచ్చిన అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ లో ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది కదా. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్ గా ఇలాంటి కేసు వచ్చింది. ఈ ఎక్స్పోనెన్షియల్ ని మనం ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు? 1 మైనస్ ఎక్స్ ప్లస్ x²/2 ఫ్యాక్టోరియల్ మైనస్ x³ 3 ఫ్యాక్టోరియల్ ఇలా తీసుకోవచ్చు.
ఓకే, ఇక్కడ ఎక్స్ అంటే ఏం తీసుకుంటున్నాము చూడండి, మొత్తాన్ని నేను ఎక్స్ అనుకున్నాను కదా, మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ అంటే ఏంటి, టీ బై టౌ. టీ బై టౌ అంటే ఏంటి, క్యాపిటల్ టీ బై ఆర్సి. క్యాపిటల్ టీ బై ఆర్సి, ఆర్ వీ కెన్ రైట్ టీ బై టౌ. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, క్యాపిటల్ టీ బై టౌ అని రాస్తున్నా, క్యాపిటల్ టీ బై టౌ. నెక్స్ట్ ఇక్కడ టీ బై టౌ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ ఆర్సి వాల్యూ అనేది కనుక హైగా ఉంటే, అంటే డినామినేటర్ టర్మ్ ఎక్కువగా ఉంటుంది. సో మనం హోల్ స్క్వేర్, హోల్ క్యూబ్, హోల్ పవర్ 4 చేసేటప్పుడు హైయర్ ఆర్డర్ టర్మ్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేయొచ్చు కదా. సో యాక్చువల్ గా ఇక్కడ మనం సెకండ్ ఆర్డర్ టర్మ్ ని కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఎందుకు అప్రాక్సిమేషన్స్ తీసుకున్నాము అంటే, యాక్చువల్ గా ఈ టర్మ్ ఒకటే కన్సిడర్ చేసుకుంటే మనకి ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో అందుకని నేను ఏం చేశాను అంటే, అప్రాక్సిమేషన్ కోసం సెకండ్ ఆర్డర్ వరకు కన్సిడర్ చేసుకున్నాను, రిమైనింగ్ హైయర్ ఆర్డర్ టర్మ్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేశాను. సో నెగ్లెక్ట్ చేసి V0 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. V0 of t is equal to ఆల్ఫా టౌ ఇంటూ 1 మైనస్ ఇది ఉంది, ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఉంది, దాంట్లో ఏం చేయాలి, ఈ ఎక్స్ప్రెషన్ రీప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి +1 -1 క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏముంటుంది, ఇంకా చూడండి టౌ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఆల్ఫా టీ ఉంటుంది. ఇక్కడ కూడా టౌ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏముంటుంది, ఆల్ఫా టీ స్క్వేర్ బై 2 టౌ ఉంటుంది. సో ఈ రెండిట్లోనూ ఆల్ఫా టీ మనం కామన్ తీసాము, కామన్ తీస్తే V0 of t ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఏ కండిషన్ ఇక్కడ మనం చెప్పాలి అంటే, ఆర్సి అనేది వెరీ మచ్ గ్రేటర్ దాన్ టీ. దాన్ని ఇక్కడ ఏమని రాశారు, ఇలా రాయకుండా t by tau is very much less than 1. అంటే t by tau అనేది 1 కన్నా తక్కువగా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రాశారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం అవుట్పుట్ రెస్పాన్స్ ప్లాట్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఇది అవుట్పుట్ రెస్పాన్స్ ప్లాట్, అవుట్పుట్ వేవ్ ఫామ్ అన్నమాట మనకు వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్ గా తీసుకున్న కేసు ఏంటి, ఇందాక మనం డిస్కస్ చేసిన కేసు ఏంటి, టీ బై టౌ వెరీ మచ్ లెస్ దాన్ 1. టీ బై టౌ వెరీ మచ్ లెస్ దాన్ 1 కేస్. అంటే ఏ కేసు ఇది. ఓకే, సో ఇది చూడండి, ఇది యాక్చువల్ గా ఇన్పుట్, ఇదేంటి మనకి యాక్చువల్ గా ఇన్పుట్. మనకు వచ్చిన అవుట్పుట్ ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. దీనికి కంప్లీట్ గా మనకి డీవియేషన్ అనేది ఉంది కదా. ఏముంది ఇక్కడ మనకి, డీవియేషన్ అనేది ఉంది. ఏముంది, డీవియేషన్ అనేది ఉంది. సో ఈ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది, వి సీ ఫ్రమ్ ద అవుట్పుట్ వేవ్ ఫార్మ్, అవుట్పుట్ ఈస్ టు బి సేమ్ యాజ్ ద ఇన్పుట్ వెన్ టౌ ఈస్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ టీ. Tau is very much greater than t. Means if RC is very much greater than t, అంటే ఎలా ఉంటుంది మనకి, ఇన్పుట్ అవుట్పుట్ స్మాల్ డిస్టార్షన్ తో ఉంటాయి. అలా కాకుండా ఆర్సి అనేది కనుక టీ కన్నా చాలా తక్కువగా ఉంటే అప్పుడు మనకి ఈ రెండింటి మధ్యలో డిస్టార్షన్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఇది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే యాక్చువల్ గా మనం ఇచ్చిన ఇన్పుట్ నుంచి ఇక్కడ అవుట్పుట్ ఏమైంది, డీవియేట్ అయింది. సో ఇక్కడ మనకు ఒక పారామీటర్ వస్తుంది, అంటే లీనియారిటీ ఎర్రర్ కదా. ఇక్కడ దీన్ని మనం ట్రాన్స్మిషన్ ఎర్రర్ అని కూడా అంటాం. ఏమంటాము, ట్రాన్స్మిషన్ ఎర్రర్. అంటే ఈ పాయింట్ దగ్గర ర్యాంప్ ఎండ్ అయ్యేసరికి మనకు సమ్ వోల్టేజ్ ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ వోల్టేజ్ నుంచి ఇది ఏమవుతుంది, డీవియేట్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం ఏమంటాము, ట్రాన్సిషన్ ఎర్రర్ ఆర్ లీనియారిటీ ఎర్రర్. ఓకే, మనం ఇచ్చిన ఇన్పుట్ నుంచి అవుట్పుట్ డీవియేట్ అయింది కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ ట్రాన్సిషన్ ఎర్రర్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఈటీ ఫార్ములా ఏంటి, ఈటీ. సో ఈటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్. ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్. ఇన్పుట్ ఏంటి, విఐ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా టీ. ఎక్కడ ర్యాంప్ ఎండ్ అయింది, మనం ఒక పాయింట్ దగ్గర తీసుకుంటున్నాం కదా, దట్ ఈస్ ఎట్ t is equal to capital T. సో ఇందాక మనకు వచ్చిన అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏం చేయాలి, టీ ప్లేస్ లో క్యాపిటల్ టీ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ చూడండి, ఈ ఆల్ఫా టీ క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ ఈ టర్మ్స్ మాత్రమే ఉంటాయి. మనకి ఎంత వచ్చింది ఇక్కడ, టీ బై 2 టౌ. సో ఇది మనకి ఏంటిది, ట్రాన్సిషన్ ఎర్రర్. ఏంటి, ట్రాన్సిషన్ ఎర్రర్ ఇజ్ ఈక్వల్ టు టీ బై 2 టౌ. 2 టౌ అంటే నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, ఆర్సి అని రాస్తున్నాను.
ఏమని రాస్తున్నాను ఆర్సి. దీనికి లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ అన్నమాట. వాట్ ఈస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? 1/2 pi RC. What is lower cutoff frequency? 1/2 pi RC. And instead of 2 RC, we can write 1 by pi f1. 1 divided by pi f1. అంటే సారీ t divided by 2 RC ప్లస్ లో మనం ఏం రాయొచ్చు? 1 by pi into f1 అని రాయొచ్చు కదా. 1 by pi into f1. So transition error is equal to t into pi into f1. So ఇక్కడ instead of t we can write 1 by f also. Instead of t we can write 1 by f also. Okay, so ఇది transition error. Transition error ET is equal to t into pi into f1. T into pi into f1. Okay. సో ఇవి మనకి అవుట్పుట్ రెస్పాన్సెస్. ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అలానే ర్యాంప్ ని ఇన్పుట్ గా అప్లై చేసినప్పుడు అవుట్పుట్ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది. ర్యాంప్ అప్లై చేసినప్పుడు లీనియారిటీ నుంచి డీవియేట్ అవుతుంది. ఆ డీవియేషన్ అనేది ఆర్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ని మనం ఇన్పుట్ గా ఇచ్చాము. ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఎన్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. సో పల్స్ యాంప్లిట్యూడ్ అనేది అండ్ డ్యూరేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎన్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఎన్ అంటే ఏంటి? టౌ డివైడెడ్ బై టౌ 1. అక్కడ ఎన్ అంటే ఏంటి? టౌ డివైడెడ్ బై టౌ 1. ఓకే, సో అంటే ఇక్కడ మనం ఎర్రర్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఎంత ఫెయిత్ఫుల్ గా అవుట్పుట్ కి ట్రాన్స్మిట్ అవుతుంది అండ్ ఎంత మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, అది మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ డిఫరెన్షియేటర్ లా ఎలా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ డిఫరెన్షియేటర్ లా ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఈ సర్క్యూట్ మనకి డిఫరెన్షియేషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? సర్క్యూట్ నుంచి డిఫరెన్షియేటర్ అంటే ఏం ప్రూవ్ చేయాలి? అవుట్పుట్ వోల్టేజ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్పుట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, అంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏమని ప్రూవ్ చేయాలి? మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్పుట్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ హై పాస్ ఫిల్టర్ డిస్కస్ చేసాం. హై పాస్ ఫిల్టర్ అంటే ఏంటి? ఒకసారి మీరు ఫిల్టరింగ్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. హై పాస్ ఫిల్టర్ అంటే హై ఫ్రీక్వెన్సీస్ ని పాస్ చేస్తుంది, లో ఫ్రీక్వెన్సీస్ ని అటెన్యుయేట్ చేస్తుంది. హై ఫ్రీక్వెన్సీస్ ని పాస్ చేస్తుంది, లో ఫ్రీక్వెన్సీస్ ని అటెన్యుయేట్ చేస్తుంది. ఓకే, సో ఎక్కడైతే మనకి అటెన్యుయేషన్ అనేది జరుగుతుందో, అటెన్యుయేషన్ జరిగిన చోట ఏమవుతుంది? మనకి షేప్ చేంజ్ అనేది ఉంటుంది. అక్కడ మనకి ఎలా యాక్ట్ చేస్తుంది? అది డిఫరెన్షియేటర్ లా యాక్ట్ చేస్తుంది. ఎలా యాక్ట్ చేస్తుంది? డిఫరెన్షియేటర్ లాగా. అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ కండిషన్ ఏంటి? ఆర్సీ టైం కాన్స్టెంట్ అనేది వెరీ మచ్ లెస్ దాన్ పల్స్ విడ్త్. అంటే మనం పల్స్ కనుక తీసుకున్నట్లయితే ఆర్సీ టైం కాన్స్టెంట్ అనేది పల్స్ విడ్త్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు అది డిఫరెన్షియేషన్ యాక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, అది డిఫరెన్షియేటర్ లా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఇన్పుట్ అప్లై చేస్తున్నాను. ఆ ఇన్పుట్ కి సమ్ టైం పీరియడ్ ఉంది. That time period is to be large when compared to tau. అంటే ఈ కండిషన్ టౌ అంటే ఏంటి? ఆర్సీ. అంటే టౌ తో కంపేర్ చేస్తే ఇన్పుట్ యొక్క టైం పీరియడ్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, టైం ఎక్కువ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ స్మాల్ అనే కదా. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ చెప్పాను, లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర అటెన్యుయేషన్ జరుగుతుంది. ఎక్కడైతే అటెన్యుయేషన్ జరుగుతుందో అక్కడ డిఫరెన్షియేటర్ లా యాక్ట్ చేస్తుంది. అంటే టైం పీరియడ్ హై అంటే ఫ్రీక్వెన్సీ ఏంటి? మస్ట్ బి స్మాల్. అంటే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉందనుకోండి, వాట్ ఈస్ ద రియాక్టెన్స్ ఆఫ్ ద కెపాసిటర్స్? వెరీ వెరీ లార్జ్ వెన్ కంపేర్డ్ టు ఆర్. సో ఆర్ తో కంపేర్ చేస్తే దీని యొక్క రియాక్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దీని యొక్క రియాక్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అప్పుడు దీని రియాక్టెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, దీని దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ ఎలా ఉంటుంది? స్మాల్ ఉంటుంది. దీని దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సర్క్యూట్ నుంచి మనం ఏం ప్రూవ్ చేస్తున్నాము? ఇక్కడ చూడండి,
XC అనేది ఎలా ఉంది, వెరీ వెరీ లార్జ్ కంపేర్డ్ టు R. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, అవుట్పుట్ ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్పుట్. అవుట్పుట్ ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్పుట్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి మనం ఏం చేసాము, కేవీఎల్ అప్లై చేసాం. కేవీఎల్ కదా, విఐ ఈజ్ ఈక్వల్ టు 1/c ఇంటిగ్రల్ I of t into dt ప్లస్ ఇక్కడ చూడండి ఇన్స్టెడ్ ఆఫ్ V naught of t we can write I into R. Instead of V naught of t we can write I into R. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ విఐ 1/c ఇంటూ ఇంటిగ్రల్ I into dt. ఎందుకు ఇక్కడ చూడండి మనం ఏం చెప్పాం ప్రీవియస్ గా, ఆర్ దగ్గర ఉన్న డ్రాప్ అనేది స్మాల్ ఉంటుంది కంపేర్డ్ టు రియాక్టెన్స్ ఆఫ్ ద కెపాసిటెన్స్. కాబట్టి ఆ స్మాల్ డ్రాప్ ని ఏం చేస్తున్నాం మనము, నెగ్లెక్ట్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేస్తే వాట్ ఈస్ విఐ 1/c ఇంటూ ఇంటిగ్రల్ I of t into dt. కానీ వాట్ ఈస్ V naught, I into R కదా. What is V naught? I into R. In this I, we can substitute V naught by R. We can substitute V naught by R. V naught by R substitute cheyandi. VI is equal to 1/RC into integral V naught of t into dt. 1/RC into integral V naught of t into dt. ఇక్కడ V naught కావాలి. V naught కావాలి అంటే both sides differentiation చేయండి. What is V naught? V naught is equal to RC into V naught is equal to RC into dVi of t by dt. dVi of t by dt. So from this we can say that RC అనేది ఏంటి, కాన్స్టెంట్. RC అనేది ఏంటి, కాన్స్టెంట్. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, V naught is directly proportional to differentiation of input. అంటే ఇక్కడ చూడండి మీరు స్క్వేర్ ఇచ్చారనుకోండి మనకి ఏమొస్తుంది, స్పైక్స్ వస్తాయి. స్క్వేర్ ఇస్తే ఏమొస్తాయి మనకి, స్పైక్స్ అనే వస్తుంది. పాజిటివ్ స్పైక్స్, నెగటివ్ స్పైక్స్. ఆల్రెడీ ఇందాక ఏమని డిస్కస్ చేసాం, ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాం, పీకింగ్ సర్క్యూట్ అంటాం. పీకింగ్ సర్క్యూట్ అన్నా డిఫరెన్షియేటర్ అన్నా ఒకటే. సో పీకింగ్ సర్క్యూట్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన ఇన్పుట్ పల్సెస్ ని ఏం చేస్తుంది, స్పైక్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది, స్పైక్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి పాజిటివ్ స్పైక్స్ వచ్చినాయి, నెగటివ్ స్పైక్స్ వచ్చినాయి. సో ఇది డిఫరెన్షియేషన్ యాక్షన్. ఓకే, సో గుడ్ డిఫరెన్షియేటర్ లా ఎప్పుడు యాక్ట్ అవుతుంది, ఆర్సీ అనేది టైం పీరియడ్, మనం ఇన్పుట్ లో అప్లై చేసిన సిగ్నల్ యొక్క టైం పీరియడ్ కన్నా చాలా చాలా తక్కువగా ఉంటే అప్పుడు మనకి ఇది డిఫరెన్షియేటర్ లా యాక్ట్ చేస్తుంది సర్క్యూట్. ఓకే, సో డిఫరెన్షియేటర్ అంటే ఏంటి, కంప్లీట్ గా మనకి షేప్ చేంజ్ అవుతుంది. ఇన్పుట్ లో ఇచ్చిన సిగ్నల్ కి మనకి అవుట్పుట్ లో వచ్చే సిగ్నల్ కి షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, యాక్చువల్ గా మనము ఈ డిఫరెన్షియేటర్ సర్క్యూట్ ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, ట్రిగ్గరింగ్ పల్స్ ని జనరేట్ చేయడంలో యూజ్ చేస్తాము. ట్రిగ్గరింగ్ పల్స్. సో మీరు ఈ వర్డ్ వినే ఉంటారు, ట్రిగ్గరింగ్. ఫ్లిప్ ఫ్లాప్స్ లో యూజ్ చేసాము, అవునా. ఫ్లిప్ ఫ్లాప్ కి మనం ఏం చేస్తున్నాము, నార్మల్ ఇన్పుట్స్ తో పాటు ఇంకొకటి ఏంటి, క్లాక్ సిగ్నల్ అనేది ఇస్తున్నారు కదా. ఆ క్లాక్ అనేది ఏంటి, మనము ట్రిగ్గరింగ్ సిగ్నల్ అంటున్నాం. ఓకే, ట్రిగ్గరింగ్ అంటే ఎక్కువగా మీరు యూజ్ చేసిన వర్డ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని యూజ్ చేసాం. ఏం యూజ్ చేసాము, ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటి, జనరల్ గా మనకి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటున్నాం మనం ఫ్లిప్ ఫ్లాప్ లో. ఓన్లీ ఆ ఎడ్జెస్ దగ్గర మాత్రమే ఇన్పుట్ ని కన్సిడర్ చేసుకొని ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి అవుట్పుట్ ని జనరేట్ చేస్తాయి. సో మరి ఆ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ క్లాక్ పల్స్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, ఇప్పుడు చూడండి ఈ సర్క్యూట్ ఉంది, నాకు ఎడ్జ్ ట్రిగ్గర్డ్ పల్స్ అనేది కావాలి. ఇక్కడ మనకి పాజిటివ్ స్పైక్ వచ్చింది, నెగిటివ్ స్పైక్ వచ్చింది. సిరీస్ ఆఫ్ పాజిటివ్ స్పైక్స్ అండ్ నెగిటివ్ స్పైక్స్. సో పాజిటివ్ ఎడ్జెస్ అంటే యాక్చువల్ గా 0 to 1 ట్రాన్సిషన్స్ ని మనం పాజిటివ్ ఎడ్జెస్ అంటాం. అండ్ నెగిటివ్ ఎడ్జెస్ అంటే 1 to 0 ట్రాన్సిషన్ ని మనము నెగిటివ్ ఎడ్జెస్ అంటాం. 1 to 0 ట్రాన్సిషన్స్ ని మనం ఏమంటాము, నెగిటివ్ ఎడ్జెస్. అంటే ఇక్కడ చూడండి 0 to 1 ట్రాన్సిషన్ ఏమో పాజిటివ్ ఎడ్జ్ అవుతుంది, 1 to 0 ట్రాన్సిషన్ ఏమో నెగిటివ్ ఎడ్జ్ అవుతుంది. సో క్లాక్ సిగ్నల్ అన్నమాట, ఇది పాజిటివ్ ఎడ్జ్, ఇది నెగిటివ్ ఎడ్జ్. ఇప్పుడు మనం ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్ అంటే ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే యాక్టివ్ అవ్వాలి. అంటే ఏంటి, నాకు ఓన్లీ పాజిటివ్ ఎడ్జెస్ దగ్గర మాత్రమే అది యాక్టివ్ గా ఉండాలి, నెగిటివ్ ఎడ్జ్ 0 అవ్వాలి. అంటే మీరు సింపుల్ గా డిఫరెన్షియేటర్ సర్క్యూట్ ఉంది,
ఈ డిఫరెన్షియేటర్ సర్క్యూట్ కి నేను ఏం చేస్తున్నాను, అవుట్పుట్ లో సింపుల్ గా ఒక డయోడ్ కనెక్ట్ చేశాను. ఏం కనెక్ట్ చేశాను, ఒక డయోడ్ కనెక్ట్ చేశాను. ఒక డయోడ్ కనెక్ట్ చేసాం. అండ్ అవుట్పుట్ ఏంటి, ఇక్కడ లోడ్ తీసుకుందాము. ఇక్కడ V0, ఇక్కడ V0. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ డయోడ్ యొక్క క్యాథోడ్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది, గ్రౌండ్ కి కనెక్ట్ అయ్యి ఉంది. ఈ డయోడ్ యొక్క యానోడ్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది, ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంది డిఫరెన్షియేటర్ అవుట్పుట్ కి. డయోడ్ ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, ఇక్కడ వచ్చే వోల్టేజ్ అనేది పాజిటివ్ అయితే, ఎందుకు, ఇది 0 కాబట్టి. ఇక్కడ వచ్చే వోల్టేజ్ పాజిటివ్ అయితే డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్ అయ్యి ఇక్కడ ఉన్న దాన్ని అవుట్పుట్ కి అలౌ చేస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది, పాజిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడే కదా, పాజిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడే కదా మనకి యాక్టివ్ అయ్యేది. అంటే ఇక్కడ మనకు అవుట్పుట్ లో వచ్చేది ఏంటి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవుట్పుట్ లో ఏమొస్తుంది, పాజిటివ్ స్పైక్ వస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ స్పైక్ వచ్చిందో, ఇప్పుడు ఇదేంటి 0 కన్నా తక్కువ ఉంది కాబట్టి డయోడ్ రివర్స్ బయాస్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. అంటే సో వీ హ్యావ్ ఓన్లీ పాజిటివ్ స్పైక్స్ ఎట్ ద అవుట్పుట్. పాజిటివ్ స్పైక్స్ ఎట్ ద అవుట్పుట్. డయోడ్ గనక ఈ డైరెక్షన్ లో తీసుకుంటే, ఇప్పుడు చూడండి పాజిటివ్ స్పైక్ అంటే ఏంటిది, పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. అలా కాకుండా డయోడ్ మీరు రివర్స్ డైరెక్షన్ లో తీసుకున్నారు అంటే ఇక్కడ యానోడ్, ఇక్కడ క్యాథోడ్ పెట్టారు. ఇక్కడ యానోడ్, ఇక్కడ క్యాథోడ్, ఇది క్యాథోడ్. సో ఇది క్యాథోడ్ అంటే ఏం చేస్తుంది, ఓన్లీ అది నెగిటివ్ స్పైక్స్ ని మాత్రమే అలో చేస్తుంది. అంటే ఇది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఓకే, సో దీన్ని మనం చాలా అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాము. డిఫరెన్షియేటర్ ని ట్రిగ్గరింగ్ క్లాక్ పల్స్ జనరేట్ చేయటంలో యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసినవే. ఇదేమో డిఫరెన్షియేటర్ సర్క్యూట్. డయోడ్ ఈ డైరెక్షన్ లో తీసుకున్నాము. ఈ డైరెక్షన్ లో తీసుకుంటే ఇది పాజిటివ్ స్పైక్స్ ని అలౌ చేస్తుంది అవుట్పుట్ కి. అండ్ డయోడ్ ఈ డైరెక్షన్ లో తీసుకుంటే ఇదేమో నెగిటివ్ స్పైక్స్ ని అలౌ చేస్తుంది. ఓకే, సో ఆ పాజిటివ్ స్పైక్స్, నెగిటివ్ స్పైక్స్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది చూడండి, పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ పల్సెస్. నెగిటివ్ స్పైక్ వచ్చి ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ స్పైక్ 0 అవుతుంది. ఓన్లీ పాజిటివ్ స్పైక్స్ ని మాత్రమే అలో చేసింది. అలానే ఇక్కడ చూడండి, నెగిటివ్ స్పైక్స్ మాత్రమే అలో చేసింది, పాజిటివ్ స్పైక్స్ అనేవి 0 అన్నమాట. ఓకే, సో ఇది హౌ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ యాక్ట్స్ యాజ్ డిఫరెన్షియేటర్. అండ్ మనము ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, ర్యాంప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ర్యాంప్ లో మనకి ట్రాన్సిషన్ ఎర్రర్ అనేది వస్తుంది, లీనియారిటీ నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది n వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, n అంటే ఏంటి, τ/τ1. టవ్ అంటే మనం ఇన్పుట్ లో అప్లై చేసే సిగ్నల్ యొక్క టైం కాన్స్టెంట్, అండ్ టవ్ అనేది సర్క్యూట్ యొక్క టైం కాన్స్టెంట్. ఓకే, సో ఇది హై పాస్ ఆర్సీ సర్క్యూట్ ఫర్ డిఫరెంట్ ఇన్పుట్స్, నాన్ సైన్సోయిడల్ ఇన్పుట్స్. అండ్ ప్రీవియస్ క్లాసెస్ లో మనం లో పాస్ ఆర్సీ సర్క్యూట్ డిస్కస్ చేసాము డిఫరెంట్ నాన్ సైన్సోయిడల్ ఇన్పుట్స్ కి. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి మనము ఈ రెండింటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే, సో ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క ప్రాబ్లం. థ్యాంక్ యూ.